అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బ్యాక్ మెయిన్ చేస్తాడు సార్. ఏరుగా బలం మందు మొత్తం మాది ఇది కూడా మందు. ఇప్పుడు కొట్టే మందులు బ్యాక్ మెయిన్ చేస్తున్నాడు. రూపాయి సార్. అంటే ఇప్పుడు ఏమని అంటే నువ్వు ఈరగాడితే లేదంటాడు. ఒక బ్యాగ్ తీసుకోవాలని చెప్పాడు. ఈరగడితే ఒక బ్యాగ్ తీసుకుంటాడు. 800 900 అంటాడు సార్. అది గ్రామంలో ఎమ్మినూరు నియోజకవర్గంలో రైతులకి ఎరువులు అందక అల్లాడిపోతుంటే ప్రభుత్వం ఈరోజు రైతులకి ఎరువులు అందాలనే ఉద్దేశంతో రైతు భరోసా కేంద్రాలకు ఈరోజు ప్రభుత్వం ఎరువులు పంపిణీ చేస్తే ఈరోజు సచివాలయ యూరియా దొరక్క ఇబ్బందులు పడుతుంటే సచివాలయం ఉద్యోగస్తులు మాత్రం ఈరోజు ఆర్బీకే సెంటర్ నుంచి ఇవ్వకుండా ఈరోజు ప్రైవేటు వ్యవస్థలకు ఊడిగం చేస్తూ బతుకుతున్నారు. ఈరోజు మా ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి గారు ప్రతి గ్రామంలో రైతు భరోసా కేంద్రాల నుంచి ప్రతి రైతుకు యూరియా దొరకాలనే ఉద్దేశంతో ఊరు గ్రామాన వాడ తిరుగుతూ రైతు భరోసా కేంద్రాలకు వెళ్ళి రైతులకు స్వచ్ఛందంగా ఆయనే వెళ్ళి రైతు భరోసా కేంద్రాల దగ్గర రైతులకు ఈరోజు యూరియా పంపిణీ చేస్తూ ఉంటే ఇక్కడ మాత్రం పెద్దమేడు గ్రామంలో మాత్రం విచిత్రంగా ఉంది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే తర్వాత ఎమ్మెల్యే నేను అని చెప్పుకుంటూ తిరుగుతున్నటువంటి మా మార్కెట్ యార్డ్ చైర్మన్ మల్లయ్య గారు ఈరోజు 300 బస్తాలు తన షాప్లో పెట్టుకొని ఈరోజు అక్రమంగా ఈరోజు ఒక బస్తా 450 నుంచి 370 మధ్యన అమ్ముతున్నారు. దానికి సాక్ష్యం మా దగ్గర వీడియోలు ఉన్నాయి. దాన్ని కూడా మీకు ప్రైవేట్ చేస్తున్నాం. దయచేసి ఎవరైనా సరే మల్లయ్య అయితేనేమి ఎవరైతేనేమి సరే నా తల్లిదండ్రులైనా సరే పార్టీకి జయనాగేశ్వరరెడ్డికి మైనస్ చెడ్డ పేరు చేస్తున్నటువంటి వాళ్ళ పైన మేము నిఘా ఉంచుతాం. వాళ్ళపైన మేము శ్రద్ధ ఉంచి వారి యొక్క అవినీతిని కూడా బయట పెడతామని కలిసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు ముఖ్యంగా చెప్తున్నాను, ఈ షాపు ఉదయం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఎప్పుడు షాప్ మూత పడదు. ఈరోజు మీరు వస్తున్నారన్న ఉద్దేశంతో ఈరోజు రైతులకు యూరియా అందక బ్లాక్లో అమ్మి ఈరోజు షాప్ బంద్ చేసుకొని వెళ్ళడం జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.